వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో సత్యమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ చైర్మన్ కలిదిండి రామకృష్ణరాజు, సభ్యులు కలిదిండి భాస్కర్ రాజు, గోపాలకృష్ణరాజు, సీతారామరాజు, కలిదిండి శ్రీనివాసరాజు తదితరులు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి అన్నారు. అమ్మవారి 61వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని వివరించారు. శనివారం ఉదయం అమ్మవారి కలశ స్థాపనకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. శనివారం సాయంత్రం గ్రామంలో అమ్మవారి సేవ జాతరను పురస్కరించుకొని బాజా భజంత్రీలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణల మధ్య ఊరేగింపు భారీ స్థాయిలో జరుగుతుందని తెలిపారు. ఆదివారం ఉదయం 108 కలశాలతో మహిళలు పంచామృత అభిషేకాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి అభిషేకాలు జరుపుతారని వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ తెలియజేసింది. పెదపుల్లేరు గ్రామంలో శ్రీ సత్యమ్మ అమ్మవారి జాతర 61 జాతర మహోత్సవములు 24/1/2026 తారీఖు నుంచి 1/2/2026 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 2/2/2026 తేదీన అఖండ అన్న సమాధానం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 108 బిందులతో కలశాలతోటి బయలుదేరి కలశాభిషేకం చేస్తారు. పంచామృత అభిషేకం జరుగుతుంది. అందుచేత భక్తులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారిని దర్శించుకుని కోరికలు తీర్చుకోవాల్సిందిగా, తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మన పెదపుల్లేరు గ్రామంలో శ్రీ సత్యమ్మ అమ్మవారు 61వ సంవత్సరం జరుపుకుంటున్నాం. అందరూని గ్రామంలో మన భక్తులు ఉండి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం. కోరికలను అదుపులో పెట్టుకుని అరిషడ్ వర్గాలు జయిస్తే మోక్ష మార్గం పొందవచ్చని పిఠాపురం పీఠాధిపతి, విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అధ్యక్షులు డాక్టర్ ఉమర్ ఆలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. శ్రీదేవి మహంకాళమ్మ జాతర మహోత్సవాలలో భాగంగా రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక కొబ్బరి తోటలోని శ్రీదేవి మహంకాళమ్మ సాంస్కృతిక వేదిక మీద ప్రసంగించారు. ఆధ్యాత్మిక భావం ఎలా పెంపొందించుకోవాలో వివరించారు. ఆధ్యాత్మిక తత్వజ్ఞానం ద్వారా మానవాళి సరైన మార్గంలో నడుస్తుందన్నారు. మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞానాన్ని జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదించి మానవత్వపు విలువలతో మనుగడ సాగించగలిగినప్పుడే మానవుడు అని తెలియబడుతున్నాడు. అటువంటి మానవత్వాన్ని పెంపొందింపజేసేటువంటిదే ఆధ్యాత్మిక తత్వం. ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మన దైనందిన జీవన విధానంలో ఆచరించగలిగినట్లయితే ఎన్నో సత్ఫలితాలు మన జీవిత ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. కష్ట నష్టాలు, దుఃఖాలు, సమస్యలు, బాధలు, తాపత్రయాలు ఇత్యాది విషయాలు ఎన్నో మనందరికీ ఉంటాయి. జీవరాశి అన్నిటికీ కూడా ఉన్నాయి. మనం భావిస్తుంటాం నాకే కష్టాలు, నాకే బాధలు, నాకే సమస్యలు ఉన్నాయని. ఆ బాధల చుట్టూ, ఆ తాపత్రయాల చుట్టూ, ఆ కష్టాల చుట్టూ మన మనసు తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సుని ఒక స్థాయి పరిచి ఆధ్యాత్మిక భావన మనసులో కలిగించగలిగినట్లయితే ఆ మనస్సు ఆధ్యాత్మిక భావనతో ఆ కష్ట నష్టాలను, దుఃఖాలను, బాధలను నివారించుకునేటువంటి మార్గం ఆధ్యాత్మిక భావన ద్వారా ఏర్పడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక భావనను పెంపొందింప చేసుకోవడానికి ఆధ్యాత్మిక తత్వవేత్తలను ఆశ్రయించి ఆధ్యాత్మిక సంపదను మనం పొందగలిగినట్లయితే మన జీవితంలో ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం కలుగుతుంది. మనలో అద్భుతమైనటువంటి శక్తులు ఎన్నో ఉన్నాయి. ఆ శక్తులను వెలికి తీయగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని మనం సద్వినియోగపరచుకోగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానంలో ఎన్నో జీవిత ఆశయాలు పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. నవోదయ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నాగబాబు గారి నాయకత్వంలో రోజు రావాలని కూడా రాలేకపోయి ఇవాళ మరి గురువర్యులు ఉమ్మర్ ఆలీష్ గారు వచ్చాక తప్పనిసరిగా వెళ్ళాలని రావటం. ముఖ్యంగా మనందరం కూడా మరి ఆయన చెప్పినట్టు రోజుకు ఒక గంట యోగాభ్యాసం చేసిన రోజున మన అన్ని రకాల మరి ఈ రాగదర్శాలు కానీ టెన్షన్లు కానీ తగ్గించుకుని
ఆ భగవంత్ తత్వం ఆయన ఏది చెప్పాడు, ఈరోజు భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం మానవత్వం. అది కూడా చెప్పారు, మాధవ సేవే మానవ సేవ, మానవత్వమే మానవ సేవ. భగవంతుడు నేర్పింది అది మనకు. అందుకు ఇవన్నీ కూడా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా ఉపన్యాసించిన వారికి నేను ఉదయపూర్వ నమస్కారాలు. ఎందుకంటే ముందుగా ప్రతి వ్యక్తికి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ భక్తి జనం కానీ, ఆయన భక్తులు కానీ, గ్రామ ప్రజలకు, వాటి పట్టణ ప్రజలు కానీ, సోదరి మనందరూ కూడా 3 మొక్కలు నాటడం చాలా గొప్ప సందేశం. ఎందుకంటే ఆ మొక్కలతోటే భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా మన భారత ప్రధాని, వారు కూడా పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రతి వ్యక్తి ఆ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ఒక పెద్ద పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇవాళ కోట్లాది మొక్కలు ప్రజలు పాత్రమే కాదు, మనం వేసిన మొక్కను బతికించే బాధ్యత కూడా మనదే. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. ఏదో మొక్క వేస్తాం ఇలా మన బాధ్యత తిరిగిపోయినప్పుడు రేపు పొద్దున ఏ ఆవు దూడో మేకో తినేది అయిపోతుంది. అలా కాకుండా అది పెరిగి పెద్దదయ్యి వృక్షం అయిన దాన్ని కూడా పాతున్న వాళ్ళు ఎవరో చేసేసి వాళ్ళు దాన్ని కొద్దిగా శ్రద్ధ వహిస్తే మరి బ్రహ్మాండంగా ఈ యొక్క ఆక్సిజన్, స్వచ్ఛమైన గాలి మనకు అందడమే కాకుండా మన జీవిత తత్వం ఎంతో చక్కగా గురువులు చెప్పారు. కాబట్టి వారు చెప్పిన మాటలు అందరూ ఆచరణలో పెట్టుకుంటే మన జీవన శైలి మారుతుంది. అందుకని ఏదైతే ఇవాళ హిందూ తత్వం ఉందో అదే భారత మానవతత్వం. మరి ప్రతి వ్యక్తి కూడా మరి మానవ సేవ ఆలోచించి గురువుగారు చెప్పిన ఎదుర్కెళ్ళాలని కోరుకుంటూ. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లతో సహా 3 అక్కడికక్కడే స్వజీవదహనం అయ్యారు. అయితే ఓ డీసీఎం డ్రైవర్ సమస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటప్పకొండ ఘాట్ రోడ్లో వనవిహారీ జింకల పార్కును సందర్శించిన పవన్ కళ్యాణ్. పార్కులో ఉన్న వృక్షజాతుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం. దావోస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ భేటీ. పరస్పర సహకారంతో అభివృద్ధిపై ఇరు నేతల చర్చ. జగన్ పాదయాత్ర పర్యటనపై మంత్రి నిమ్మల విమర్శలు. అధికారం కోల్పోయిన తర్వాత పాదయాత్ర గుర్తొచ్చిందని ఎద్దేవా. రాష్ట్రంలో వైసీపీ సుఖం ముగిసిందని వ్యాఖ్య. నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం. నెల్లూరు జిల్లాలో 57 ఆలయాలు 80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.